గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఫ్రీ ఫైర్ అయితే ముందుకు వచ్చాం అనమాట. అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి దానికి ముందు ఇక్కడ మీరు చూడొచ్చు మన ప్యాంట్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఈవెంట్ ఇంకా లేదు, మరి ఈ ట్రైల్లో ఉండగా ఇంకా అవ్వకుండానే ఎలా వచ్చింది బండిల్ అనుకుంటున్నారా? ఓకే, అక్కడ మెయిన్ పాయింట్. ఓకే, అండ్ మీకు తెలిసిందే, నేను సారీ మీకు తెలీదు, నాకైతే ఇది వచ్చేసింది. సో సడన్గా ఫస్ట్ స్క్రీన్కి టోకెన్స్ వస్తాయి కదా మనం ట్రైల్ ఆడేటప్పుడు, ఆ టోకెన్స్తో అయితే ఒక ఎమరల్ అయితే వచ్చింది, ఇది వచ్చింది. సో ఇటాచీ సీజన్లో ఒకటి వచ్చింది అనమాట, ఇటాచీ రకిరాలో. అండ్ యూ గైస్ నో వాట్, మనకు నిన్న సండే అయితే మనకు ఒక అదృష్టం జరిగిందనమాట, అదృష్టం మన తగిలింది. సో యాజ్ ఐ వాజ్ ఈ ట్రైల్ కంప్లీట్ అయిపోయిందనమాట, మాద్రా ట్రైల్లో. మాద్రాతో ఫైట్ చేసి కంప్లీట్ చేసేసాను, మాద్రా టికెట్స్ వచ్చినాయి. సో అలా వెళ్ళి రక్కీ రాయల్ ఓపెన్ చేసి మాద్రా సీజన్ ఓపెన్ చేసి అనమాట, మాద్రా ఎక్కడ ఉన్నారో గెస్ ఓపెన్ చేసి స్పిన్లు కొట్టి 4 టోకెన్స్ మిగలాగా 4th టోకెన్ని వాడితే 3 టోకెన్స్ మిగిలి. అప్పుడు 4th టోకెన్ కొట్టంగానే డ్రర్ అని తిరిగింది. 10లో ఆగుద్ది అనుకున్నా, 10 అనుకున్నా. కానీ అదృష్టం ఏంటో తెలుసా, మాద్రా వచ్చాడు. సో యూ గైస్ నో, ఇప్పుడు మీకు అది చూపిపోతున్నాను. సీ వాట్, ఓ సారీ ఇదిగోండి మాద్రా. అదురుస్ అసలు వీడు ఏమన్నా ఉన్నాడు రా మాద్రా. సో ఇది నా అకౌంటే, మీరు చూడొచ్చు. అండ్ చూసారా, అండ్ దిస్ ఈజ్ అనమాట ఏకేకే డీజేనే. సో త్వరలోనే పేరు మార్చిపోతున్నాం, మీకు ఏం పేరు నచ్చిందో మనమైతే చెప్పేసేయండి, మరి మీకేం పేరు నచ్చిందో. అండ్ దిస్ ఈజ్ అవర్ మాదరా బండిల్. నేనైతే అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే మాదరా బండిల్ నాకైతే వచ్చిందనమాట. ఒకవేళ మాదరా నరుటో లాగా చేంజ్ అయితే ఎలా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది కదా. సో సాస్కే అండ్ దిస్ ఆల్. సో ఇది మనకైతే ఉందన్నమాట. సో మాదరా లుక్కే వేరబ్బా అసలు. వీడు చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కానీ వీడికి ఎలిమినేషన్ 6 మధ్యలో చేసినప్పుడు ఇట్లా వస్తుంది బోన్స్, నాక్డౌన్ చేసినప్పుడు ఇట్లా చూసినా మళ్ళీ వస్తుంది. ఈసారి యూజ్ మెడికిట్ చేసేటప్పుడు అట్లా వస్తుంది అన్నమాట. క్రేజీ కదా అసలు, ఏమన్నా పెట్టినాడు నాకు అర్థం కాదు అసలు, చాలా బాగా నచ్చింది. సో మనకి ఇప్పట్లో తుంగ్ సాహూర్ మీకు తెలిసింది, తుంగ్ సాహూర్ వచ్చినప్పుడు ఎంత గ్రేజ్ ఉందో. తుంగ్ మామ వచ్చాడు అంతే. నాకు వీడియో కూడా చేసిన ఒకటి, కానీ చేయలేదు ఇప్పటి వరకు. తుంగ్ మామ నెక్స్ట్ వీడియోలో నేనే చేస్తా. అండ్ స్క్విడ్ గేమ్ డాల్ వచ్చేసింది మనకి. అండ్ కానీ మాదరా వస్తే గ్రేజీ కదా, ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఫైనలీ హీరోకి కూడా రీచ్ అయ్యాం గైస్. కానీ సీజన్ 32 పడడం వల్ల, వీడియో చేయకుండా ఉండడం వల్ల సో ఈ అమౌంట్ ఉంది అంతే, హీరోయిక్ అమౌంట్. అండ్ తగ్గిపోయింది అనమాట మనకి. త్వరలోనే మళ్ళీ హీరోయిక్ ఎంబ్లెమ్ 2లోకి వెళ్దాం. సో సిఎస్ఏ కొంచెం బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ వీడియోస్ పెట్టట్లేదు దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు, నాకు తెలుసు అది. ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి, మాదరా బండిల్ గురించి పెడుతున్నాను. అండ్ క్రేజీ ఉంది గైస్, నిజంగా చెప్తున్నా. మాదరా బండిల్ కే క్యారెక్టర్కి వేసాను నేను. అసలు కే క్యారెక్టర్కి నార్మల్గా డెమోకి వేసాను, మిగతాదంతా ప్యాంట్ అవన్నీ నేనే చూసుకున్నాను అనమాట, లైక్ ఈ. సో ఇప్పుడు మనం వచ్చింది కదా లోన్ వుల్ఫ్ ఏది, ఎస్ డౌన్లోడ్ చేద్దాం. సో నేను మాదరా జస్ట్ గైస్ ఆ స్పిన్లో మాదరా వచ్చేగానే నా ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. అంటే అప్పుడులాగే నార్మల్గా మాదరా రాదు అనుకొని నేను చాలా స్పిన్స్ కొట్టాను, ఏం బండులు నాకైతే లక్కీగా రాలేదనమాట. సో ఇంకా
ఇంకా మాత్రం కూడా ఏం రావని ఇంకా టోకెన్స్ వచ్చేస్తాయని అనుకున్నా, మొత్తం ఆడేద్దాం అని. అన్ఎక్స్పెక్టెడ్గా నేను రికార్డ్ చేయలేదు. నాకు ఇది వస్తుందని తెలుసుంటే రికార్డ్ చేసేవాడిని, కానీ నేను ఊహించలే కదా. చూసారా మాదర. సో వాడు వచ్చి కానీ ఇక్కడ వచ్చిండు, కంగ్రాచులేషన్స్ అని వచ్చాక ఇలా వచ్చాడు. మాదర వచ్చిందని మా తమ్ముడు కుళ్ళు పెంచున్నాడు. నాకు ఆప్టెంట్ అని ఉంది కానీ నాకు వచ్చేసింది. సో దాని తర్వాత ఇంకా 3 టోకెన్స్ ఉంటే ఇది వస్తుంది అనుకున్నా నేను. ఓకే రాలేదు, పర్వాలేదు. కానీ ఎందుకంటే మన దగ్గర ఈ అమౌంట్ కైనా పవర్ఫుల్ థింగ్ మాదర బండిల్ ఉంది. సో నాకు మాదర వచ్చింది కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే గైస్, నేను ఎంత లక్కీ అనుకున్నాను నేను. దాని తర్వాత చాలా మళ్ళీ నాకు ఒక గిఫ్ట్ వచ్చింది మా ఫ్రెండ్ నుంచి, క్రోనో క్యారెక్టర్ పవర్. ఈరోజు చాలా లక్కీ అనుకున్నాను నేను. సో నిజంగా మాదర తర్వాత క్రోనో క్యారెక్టర్ స్కిల్ గిఫ్ట్ 2 పక్కీలు ఇప్పుడే వచ్చినాయి. నేను చూపిస్తాను నేను. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి లోన్ వుల్ఫ్ అయితే ఆడదాం. సో లోన్ వుల్ఫ్లో ఆడేటప్పుడు ఎలా ఉంటుందో మాదర క్యారెక్టర్తో ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను చూపిపోతున్నాను అనమాట. చూసారు కదా, క్యారెక్టర్ క్రోనో పెట్టాను అండ్ డెజర్ట్తో కొడితే ఎలా ఉంటుంది. డెజర్ట్తో స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇవి వాడేద్దాం మన దగ్గరలే. అండ్ బచ్చా పిల్లలు ఇవన్నీ వాడతాడు. అండ్ గైస్ అలాగే మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ గైస్. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఈ మధ్య రావట్లేదు. సో ఫ్రెండ్ అయితే చేద్దాం, మాదర క్యారెక్టర్ చూపిద్దాం. ఫ్రెండ్ సో ఇప్పుడు ఫ్రెండ్ అయితే చేస్తాడేమో చూద్దాం. సో ట్రై చేద్దాం. సో ఫాస్ట్గా అయితే వెళ్దాం గైస్. సో ఇది చేద్దాం. ఇటు వాడు మళ్ళీ భయపడతాడు. సో మనం ఓల్డ్ ప్లేయర్ అనుకుంటాడు మన బండలు చూసి. సో మనం హీరోయిక్ అని చూద్దాం, మన ఓల్డ్ ప్లేయర్ అనుకుంటాడు వాడు. ఏమైందిరా రే, ఏంద్రా ఇదేదో ప్లాన్ చేసింది గైస్. ఏంద్రా బాగేంద్రా. కొడుకొని బయటకు వచ్చాం. వీడు ఏదో ప్లాన్ వేసాడు. సో వచ్చేసారా గైస్, మెడికిట్ వేసుకునేటప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ చూపిస్తాను కానీ. పాపం వాడు చచ్చిపోయాడు. సో పాపం ఏమంటేద్దాం థ్యాంక్స్ అని, ఎందుకంటే వాడు ఓల్డ్ ప్లేయర్ అయి ఉండొచ్చు. మనం కూడా ఒక టైప్ ఆఫ్ ఓల్డ్ ప్లేయరే, కానీ చాలా అకౌంట్స్ అయితే మన పోయినాయి. అందులో ఈ అకౌంట్ పోలేదన్నమాట, మళ్ళీ క్రియేట్ చేసుకున్నా. గూగుల్ కదా ఎందుకు పోతుంది. సో యాక్చువల్లీ నేను నిజం చెప్తున్నా గైస్, నా స్పామ్ అకౌంట్ పోయింది, నిజం చెప్తున్నా. సో అది మీకు ముందే షేర్ చేశాను. సో నేను ముందే మీకు చెప్పాను స్పామ్ అకౌంట్ పోయింది. అండ్ ఐఎమ్ అన్లక్కీ గైస్ ఇన్ దట్ స్పామ్ అకౌంట్ పోయింది. వీడు ఏంది హ్యాకర్ రేడు ఇట్లా చూస్తున్నా. ఇట్లా పోవచ్చా? అరే నాకే తెలియదురా. సో నా మాదర బండ్లు ఎలా ఉందో రీచ్ చేయరా. ఇట్లా ఎవరు పెడుతుంది చూడు. ఏంద్రా అరే ఓకే, వాడికి ఏదో విన్ వచ్చింది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ హీస్ ఏ ఓల్డ్ ప్లేయర్. సో మనం ఏం మాట్లాడుతాం మనకు కూడా తెలీదు. ఆ గమ్మున కూర్చొని ఆఫ్లైన్ పోదాం. పాపం ఓల్డ్ ప్లేయర్ కదా, వద్దేద్దామా వద్దే కొడదామా. సో కొడదామంటారు గైస్, మీరే చెప్పండి. ఏంటి రేడు రాకరా, నేను ఓల్డ్ ప్లేయర్ రా. నేను మీకోసం ఏమైనా చేస్తాను రా.
జోన్ త్వరగా రావే, లేకపోతే నేను వెళ్ళిపోతా. నాకు వెళ్ళాలనిపిస్తుంది. నేను ఎలాగో ఉన్నాను గైస్. రీ వీడప్పుడే సూసైడ్ స్టార్ట్ అయిపోయినాడు. అరే ఆగరా, నోరా, రే నేను చచ్చిపోతా. ఎన్జీవి అంటే వీడేమో ఓన్లీ ప్లేయర్ ప్రో అంటే. ఇప్పుడు ఫైట్ చేయాలి గైస్. ఇంకా మాదరా ఇలా చూద్దాం. మాదరా, లెట్స్ స్టార్ట్ ద ఫైట్. నాకు తెలుసు మనం ఓన్లీ ప్లేయర్ని పరిచయం చేసుకున్నాం, కానీ ఇట్స్ టైమ్ ఫర్ రివెంజ్ కాదు, ఇట్స్ టైమ్ ఫర్ విన్ టైం. మనం ఇలానే సాధిస్తే ఎవరు విన్ అవుతారో తెలీదు. అండ్ వదిలే, మనం ఎందుకు ఇంత స్టైల్ కొట్టిన వేస్ట్. సరే ఆపేసిడు. సో మనం అయితే ఆఫ్లైన్ వెళ్ళిపోదాం. గమన ఇగోరా, పాపం గైస్ వదిలేద్దాం, ఎందుకంటే వాడు మంచోళ్ళు ఉన్నాడు. సో వాడైతే పోయాది ఒకటి. అవునా, పిలుద్దామా ఇట్రారా ఏ వచ్చాడు. సూపర్ రా బిడ్డ, నువ్వు సూపర్ రా, నువ్వు మంచోడు రా. సో మనం ఫైనల్లీ ఇదేంటి, రే ఆగరా, సారీ మాదర వేసుకుని మాదర వేసుకున్నాం. సో నేను బ్యాటింగ్ కార్డ్ పెట్టడం మర్చిపోయాను. ఇంకొక మా తమ్ముడు నూబ్లాగా ప్రిటెండ్ చేసి ఆడదామన్నాడు. ఓకే గైస్, ఫైనలీ మనం వీడితో అయితే ఫ్రెండ్ అయ్యాం. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు, యాక్సెప్ట్ చేసాం. అండ్ వీడితో ఒక ఫ్రెండ్గా ఇప్పుడు మనం అయితే ఉండబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ బ్రో, ఇలానే మీరు కూడా సపోర్ట్ చేస్తారనుకున్నాను బ్రో లాగా. And take a bye guys, and see you in the next part with tung fire. Agra, bye bye.